నా దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు. ప్రభు పేరట మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘమును హింసించిన, దూషించిన, హాని చేసిన పౌలు శిక్షకు అర్హుడు. కానీ దేవుని ప్రేమను బట్టి రక్షింపబడ్డాడు. అలాగే దేవునిని ఎరగని వారు తోటి మానవులను బాధ పెట్టేవారు. ఇలా నశించిపోతున్న మానవాళిని రక్షించడానికే ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చారు. అనగా దేవుడైన ఆయన మానవునిగా జన్మించారు. ఎందుకు? నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికా? కాదు, నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చారు. అందుకని ఆయన ఆది యందు ఉన్న దేవుడు. ఆయన ద్వారా మనకి నిత్య జీవం కలదు. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా నీకు నిత్య జీవం కలుగుతుంది. అలాగే నీవు ఎటువంటి పాపములో ఉన్నా సరే నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడు, శక్తివంతుడు కూడా. కాబట్టి నేడే నీవు ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించు. అప్పుడు నీవు రక్షింపబడతావు. నీవు పాపముల నుండి రక్షింపబడితే నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుతావు. అంతేకాదు, మనము పాపముల నుండి రక్షింపబడితే మనము దేవుని సమాధానం పొందుకుంటాం. అలాగే మనము దేవుని ఆత్మను కూడా పొందుకుంటాం. మరియు దేవుని రాజ్యాన్ని కూడా మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఇంకా ఈ భూమి మీద జీవించిన కాలములో దేవుని లేఖన ప్రకారం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటి నుండి దేవుడే రక్షించును అని లేఖనం చెబుతుంది. అలాగే లేఖనములో తన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు వారిని రక్షిస్తారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలాగే లేఖనంలో ఇలా అనడం మనం చూస్తున్నాం. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇలా ఇంకా ఎంతోమందిని ఎన్నో విషయాల్లో తన బిడ్డలను రక్షించింది ఆయనే. నోవాహు జల ప్రళయములో నోవాహును రక్షించింది ఆయనే. దానియేలును సింహాల బోనులో దానియేలును రక్షించింది ఆయనే. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మీరు ఏ విధంగా మమ్మల్ని పాపము నుండి ఆయా పరిస్థితులను రక్షించేవారో మేము మరి ఒక్కసారి మీ పాదాల దగ్గర మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. ఈరోజు మేము రక్షింపబడటం కారణం మీ దయ.
అలాగనే మేము అనేక సమస్యల్లో భద్రపరచబడటానికి కారణం మీ కృప. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ అట్టి బాధ్యత మానవాళంతటికీ మీరు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు జ్ఞాపకం చేసుకోమని, చదువుకుంటున్న వారిని, ఉద్యోగాలు లేని వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, పొలములు, పశువులు, జీవనాధిపతులు కలిగిన వారందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, వివాహం కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలం కలగటానికి, మీరు గర్భఫలమును ఎవరికైతే ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న సమస్యల అవసరతలలో మీ మహిమైశ్వర్యములో వారికి సహాయం చేయమని చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఆ ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.